హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మన క్వార్టర్స్లో చిన్న బర్త్డే పార్టీ ఉంది. సో అందుకోసమే రెడీ అవుతున్నాము. ఆల్రెడీ మన రిత్విక్ అయితే గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోయాడు, మనమే లేటు. వీడియో మాత్రం కంటిన్యూషన్ ఉంటుంది, చూసేయండి. ఇక మేమైతే వచ్చేసామన్నమాట బర్త్డే పార్టీకి. ఎక్కడో లేదు, 2 మెట్లు దిగామంటే వస్తుంది. అంటే 2 ఫ్లోర్లు దిగితే కిందనే అనమాట. ఇక మా చిన్నోడికి అయితే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. అసలు మార్నింగ్ టైంలో పడుకోలేదు, జస్ట్ హాఫ్ అన్ అవర్ పడుకున్నాడో లేదో మళ్ళీ లేచేసాడనమాట. సో ఇక్కడైతే ఈ సిస్టర్ వాళ్ళు పర్మనెంట్గా ఇక్కడ ఉండరు, జస్ట్ 5 మంత్స్ కోసమే వచ్చారనమాట. బర్త్డే చేయాలి వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఇక చేశారట. నాకు కూడా తెలియదు, వేరే సిస్టర్ చెప్తే తెలిసింది. సో ఆ సిస్టర్కి అయితే ఇప్పుడు 6 మంత్స్ 7 మంత్స్ అనుకుంటా ప్రెగ్నెన్సీ. సో డెలివరీ టైం కోసం ఇక్కడికి వచ్చారట. తనైతే వాళ్ళ ఇంటి దగ్గర ఏదో జాబ్ చేస్తారట. సో 5 మంత్స్ లీవ్ తీసుకొని వచ్చినట్లు తెలిసింది నాకైతే. సో ఇక్కడైతే ఆ బాబుకి 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 5 ఇయర్లోకి అడుగు పెడుతున్నాడు. సో తనే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అనమాట. మీరు కూడా బ్లెస్ చేయండి. అయితే ఇలా మంత్లీ బర్త్డేస్ అయితే వస్తూనే ఉంటాయి. సో మేమైతే బర్త్డే పార్టీలకే వెళ్తాం కదా, ఇక్కడ ఫంక్షన్స్ అంటూ వేరే సపరేట్ ఏమి ఉండవు. జస్ట్ బర్త్డే అయితేనే చాలా హ్యాపీగా అందరం వెళ్ళిపోతాం, ఇన్వైట్ చేస్తారనమాట. మా పిల్లలు అయితే హ్యాపీ బర్త్డే అంటే చాలు ఫుల్ ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోతారు. సో మనకి ఏదన్నా వర్క్ ఉన్నా సరే, పిల్లల కోసమైనా సరే ఖచ్చితంగా బర్త్డే పార్టీకి అయితే అటెండ్ అవుతూ ఉంటాను నేను. రెండు ప్లేస్లలో కూడా ఇంతేనా? కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. అండ్ మీ సైడ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయాలి ఖచ్చితంగా, సరేనా? ఇంత క్యూట్గా ఉన్నాడు కదా అబ్బాయి. ఆల్రెడీ వీళ్ళది ఓసారి ఫైటింగ్ అయిపోయిందనమాట. సో నాది బర్త్డే అంటే నాది బర్త్డే అని చెప్పి వీళ్ళు ముగ్గురు అయితే గొడవ పెట్టుకుంటున్నారు. మా రిత్విక్ గానికి అయితే ఫస్ట్ చెప్పాను నేను, నువ్వు అస్సలు వెళ్ళొద్దు అక్కడికని. సో సైలెంట్గా ఉన్నాడు. ఫైనల్గా బర్త్డే కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఈ ఏముంటుంది నెక్స్ట్, సమోసా గులాబ్ జామ్ ఇవే కదా. వీటి కోసమే మన పిల్లలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే మనోడు సమోసా అయితే ముట్టుకోడు, కానీ కేక్ మాత్రం చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే. అందరి పిల్లలేమో అన్నీ కంప్లీట్ చేస్తారు, కానీ మా పిల్లలైతే ఓన్లీ స్వీట్ ఐటమ్సే తింటారు. చూస్తున్నారు కదా, తింటున్నారు కూర్చొని. ఇక మాకైతే ముగ్గురికి 3 ప్లేట్లు అయితే ఇచ్చారు. సో మా రిత్విక్ అయితే ఇంట్లో క్రీమ్ బిస్కెట్స్ ఉంటాయి, తినమంటే అస్సలు తినడు, కానీ అక్కడ ఏది టచ్ చేయకుండా క్రీమ్ బిస్కెట్లే తింటున్నాడు. సో ఫస్ట్ నువ్వు సమోసా కంప్లీట్ చేయి, ఆ తర్వాత ఇంకేదైనా తిను అని నేను చెప్తున్నాను. ఇక ఫైనల్గా మేమైతే ఇంటికి కూడా వచ్చేసాను అనమాట. ఈరోజు మా బావకి నైట్ డ్యూటీ ఉంది. సో నైట్ డ్యూటీ ఎప్పుడు ఉండదు చెప్పండి, ఎప్పుడు నైట్ డ్యూటీ ఉంటుంది కదా, అది వేరే విషయం. ఇక ఇంటికైతే వచ్చేసామండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.